ఇకపై రాష్ట్రంలో జరగబోయే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన డీసీసీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు రెఫరెండం అని పేర్కొన్న కేటీఆర్ నేడు మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతుండడం తెలిసిందే. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి అఫిడవిట్లు ఇవ్వలేదు. పార్టీ మారినట్లు కడియం చెప్పగా దానం ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికలో పోటీ చేశారు. తాజాగా డబ్ల్యూబీలో టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు తప్పదని, ఈ రెండు చోట్ల ఉప ఎన్నిక రావచ్చని చర్చ మొదలైంది. బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్కే పరిమితం అవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, తెలంగాణలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. హైదరాబాద్ యూసుఫ్ గూడలో కొందరు నేతలు గులాబీ రంగు అంబాసిడర్ను గాల్లో వేలాడదీసి సంబరాలు చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు. మాజీ మంత్రి బోధ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియామకమై మొట్టమొదటిసారిగా బోధ నియోజకవర్గానికి విచ్చేసిన శుభ సందర్భంగా ఎడపల్లి మండల పరిధిలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాలను ఆయన సందర్శించారు.